పెద్ద మెత్తళ్ళు మునగాకు కూర. అబ్బా ఆ రుచి ఏమన్నా ఉందా అండి, అసలు ఇక మాటలు లేవు, అంత బాగుంది నిజంగా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టైల్ సునీత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? టైటిల్లో చూసారు కదా. ఈ రోజు రెసిపీ అయితే నాది కాదు, మా అమ్మమ్మ చేసిన రెసిపీ. సో మునగాకు మెత్తళ్ళు ఎలా చేయాలో అది డీటెయిల్గా తెలుసుకుందాము. అందుకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చూడండి, నేను ఎంత తెంచుకున్నాను, చక్కగా పుల్లలు అవి లేకుండా ఇదిగోండి మొత్తం కోసుకొచ్చుకున్నాను. మీకు ఒక్కసారి ఇలా చూపిస్తాను, ఈ ఈకలు ఏవి లేకుండా చూసుకోండి. ఇలాగా చక్కగా దూచేసుకొని చూసారా ఈ విధంగా. ఇప్పుడు మనకి ఈయన గుప్పిలతోటి 3 గుప్పిలు అనుకోండి అంత వేస్తున్నాను. సో ఇది శుభ్రంగా కడుక్కొని ఇది నీట్గా కడిగేసుకొని ఆరబెట్టుకోండి. అంటే దుమ్ము అది ఉంటే, లేకపోతే డైరెక్ట్గా అప్పుడే వర్షం పడింది అనుకోండి, అప్పుడే మీరు తెంచుకుంటే డైరెక్ట్గా యూజ్ చేసేయచ్చు. కానీ కొంచెం ఆరితే మంచిది. ఆకు చక్కగా ఫ్రెష్ది లేతది చిగురు తెంచుకుంటే మనకి మంచి సూపర్ టేస్ట్ వస్తుంది. ముదురు అయితే కొంచెం మనకి చేదు టేస్ట్ వస్తుంది. సో అందుకని లేత ఆకుని తీసుకోండి. సో నేనైతే మొత్తం లేత ఆకే తీసుకొచ్చాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది రెసిపీ అమ్మమ్మది. నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది, అమ్మమ్మ ఇంత ఓపిక్గా చేస్తుందా అని. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కొంచెం మీడియం కంటే కొద్దిగా హైలో పెట్టండి ఫ్లేమ్, త్వరగా అయిపోవడానికి. కానీ ఆకు ఎట్టి పరిస్థితుల్లో మాడకూడదు. ఇదిగోండి దీంట్లో ఉట్టి డ్రై రోస్ట్ అనమాట. దీన్ని ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ ఆకు వేయించుకోవాలి. ఆకు ఎలా ఉండాలంటే మరీ వేయించుకుని మొత్తం అంటే డ్రైగా అయిపోయి మనం చేతిలో పట్టుకుంటే పొడుగు అయిపోతుంది చూసారా, అలా అవ్వకూడదు. కొంచెం మాయిశ్చర్ ఉండాలి. అలానే మాడకుండా కూడా చూసుకోవాలి మనం. ఆకు మాడకూడదు. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మీడియం కంటే హై అంటే మీరు ఎక్కడ మాడగొట్టేస్తారు. అంటే గిన్నె పెట్టుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం ఒకవేళ పల్చటి పెట్టుకున్నాం అనుకో ఊరికే మాడిపోతుంది. అలా కాకుండా కొంచెం మందపాటి పెట్టుకుంటే కొంచెం హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. చూసారు ఆకు ఎలా అయిపోయింది. ఇక్కడ దాంట్లో నీరు శాతం తగ్గే వరకల్లా మొత్తం క్వాంటిటీ తగ్గిపోయి కొద్దిగా అయింది. ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోండి. అయిపోయింది, ఇంకా మనం తీసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోండి చాలు. దీంట్లో నీరు ఉంది, టోటల్గా ఏం డ్రై అవ్వలేదు. కాకపోతే కొంచెం దాంట్లో ఉన్న నీరు శాతాన్ని తగ్గించేసేదాన్ని. ఓకే, చూసారా గ్రీన్గానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో టోటల్గా డ్రై అవ్వకూడదు, ఇలా ఉండాలి. ఓకే, ఇదిగోండి ఇక్కడ నేను 150 గ్రాములు పెద్ద మెత్తళ్ళు తీసుకున్నాను. తలకాయ తోకలు తీయగా ఇంత అయినాయి అనమాట. మనకు తక్కువగా అనిపిస్తున్నాయి. సో ఇవి కొంచెం కండున్న మెత్తళ్ళు అనమాట, పెద్దవే. అవన్నీ తీసేసరికలా ఈ సైజుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా కడుక్కుందాం. ఎలా కడుక్కోవాలో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ కొన్ని నీళ్ళు పెట్టుకుంటున్నాను. వేడి చేసుకున్నాను నీళ్ళని. ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా మోస్తరుగా బాయిల్ అయినప్పుడు మనం వీటిని దాంట్లో వేసుకుందాం. కొంచెం వేడి పట్టేంత వేడైతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని దీంట్లో వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుదాం. మనం ఇవి నానేలోపు మనం మిగతా పనులు చేసేసుకుందాము. ఇప్పుడు అదే మూకిళ్ళలోకి 3 టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని చిటపట అనే వరకు వేయించుకోండి. ఇక్కడ నా నువ్వులు చిటపట అంటున్నాయి, తీసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మన ఆకు కాస్త చల్లారింది కదా, చల్లారిన ఆకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి మొత్తం డ్రై అవ్వలేదు, కొంచెం తేమ ఉంది దీంట్లో. కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి, అంతే సరిపోతుంది. అదేవిధంగా నువ్వుల్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి మన మెత్తళ్ళు నానిపోయినాయి. దాన్ని వేళ్ళతో జస్ట్ ఇలా రుద్దితే దాని మీద ఉన్న పొట్టు కానీ పొలుసు కానీ ఇంకేదున్న బ్యాడ్ది అంతా పోద్ది. దాన్ని ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాము. ఈ మూకిళ్ళలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపట అన్నాక మనం కడుక్కున్న మెత్తళ్ళను వేసేసుకోండి. ఈ మెత్తళ్ళు వేసాక ఒక 2 నిమిషాలు కలపకండి, స్పూన్ పెట్టకండి. మెత్తగా ఉంటాయి కాబట్టి స్పూన్ పెడితే చితికిపోయి విరిగిపోయే అవకాశం ఉంటుంది, మనకు చేతికి అందదు. అది వేగుతూ ఉంటుంది. దీంట్లోకి వేసే ఐటమ్స్ చెప్తాను చూడండి. ఇక్కడ 2 ఉల్లిపాయలని కోసుకుంటున్నాను, ఒకటి పెద్దది ఒకటి మీడియం సైజు, అలాగే 4 పచ్చిమిరపకాయలని. చూడండి ఇక్కడ వేగినాయి. ఇప్పుడు తిరిగేస్తున్నాను వీటిని. వీటిని చక్కగా వేయించుకోండి. మంచి స్మెల్ వస్తుంది వేగేటప్పుడు. అదే మనం శుభ్రం చేసుకోకపోతే అటువంటి స్మెల్ రాదు. కలర్ కూడా చేంజ్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తాం. అలాగే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి.
ఇది వేగేటప్పుడే మనం సాల్ట్ వేస్తే ముక్కకి చక్కగా సాల్ట్ పడుతుంది. సో సాల్ట్ కూడా సరిపడ్డంత వేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇదిగోండి దీంట్లోకి ఇప్పుడు 20 నుండి 25 వెల్లుల్లిపాయ ఏమంటారు క్లవ్, వీటిని ఏమంటారు సింగిల్, వాటిని పాయలు అయితే 2 మీడియం సైజు తీసుకోండి. ఇవి లెక్క పెడితే మాత్రం ఒక 25 ఈజీగా ఉంటుంది. సో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో పర్టికులర్గా చెప్పింది అమ్మమ్మ నాకు, ఇవి ఎక్కువ వేసుకోవాలి వెల్లుల్లిపాయలు అని. సో ఇప్పుడు నేను కచ్చపచ్చ దంచి దీంట్లో వేస్తాను. ఇదిగోండి ఈ వెల్లుల్లిపాయలు వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను కారం. ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు కారం మామూలుగా ఉంటే 1.5 టీ స్పూన్స్ కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పొళ్ళన్నీ వేగేలాగా 1 నిమిషం వేయించుకోండి. ఆ తర్వాత ముక్క మునిగేలాగా వాటర్ పోసేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ వాటర్ 3/4 అయిపోయే వరకు ఉడికించుకోవాలి. చూద్దాం ఎలా ఉందో. నీరంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇలా కొద్దిగా నీరుంది అన్నాక మనం మునగాకును వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆకంతా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికిద్దాం. ఈలోపు సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకోండి ముందుగానే. ఆ వాటర్ ఉండగా టెస్ట్ చేసుకుంటే సాల్ట్ తక్కువైతే వేసేసుకోండి. ఎందుకంటే తర్వాత యాడ్ చేస్తే ముక్కకి పట్టదు కాబట్టి నీరున్నప్పుడే టెస్ట్ చేసుకోండి. మంచి వాసన వస్తుంది. మునగాకు వేసాక ఉడుకుతుంది కదా. చూడండి ఇక్కడ మూత తీసి కలుపుతున్నాను. ఎంత బాగా ఉడికిపోయిందో మునగాకు. ఇప్పుడు చివరిగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసేసుకొని కలుపుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోండి. అంతే. ఇంకా కమ్మటి వాసన. ఇప్పుడు ఇది టేస్ట్ చేయడానికి జన్మ తరించిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. మెత్తలే మాత్రం ఎక్కడ చిక్కలేదు. ఈ విధంగా చేసుకోండి. 4 ముద్దలు తినే చోట 8 ముద్దలు తింటారు ఖచ్చితంగా. ఇక మన టేస్టింగ్ టైం వచ్చేసింది. నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. మీకు తిని చూపించేసేయాలి కదా. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అసలు ఇక మాటలు లేవు. అంత బాగుంది నిజంగా. చూసారా, మనము నిప్పుల మీద కాల్చుకుంటాం కదా, ఆ టేస్ట్ వచ్చింది మిట్టకి. భలే బాగుంది. అమ్మమ్మ సూపర్. నీ రెసిపీ క్రెడిట్ గోస్ టు అమ్మమ్మ. వెంటనే డిలే చేయకుండా ట్రై చేయండి. అంత బాగుంది, నిజంగా బాగుంది. మీరు చేసుకొని నాకు డెఫినెట్గా కింద కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా వచ్చింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి, లేకపోతే మీకు నా నోటిఫికేషన్ రాదు.